హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బగారా రైస్ చేసి చూపిస్తాను, అది కూడా తెలంగాణ స్టైల్లో. ఈ రైస్లోకి చికెన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అండి. చికెన్ కర్రీ కాదు, ఏ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది నార్మల్ రైస్. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఇవి ఇప్పుడు చూపించింది బండ పువ్వు అండి. ఈ బగారా రైస్లోకి ఈ బండ పువ్వు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అన్నీ ఆయిల్లో వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలి. ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలానే కొద్దిగా కొత్తిమీర, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఈ రైస్ నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేశాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అన్నం అంతా దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి దమ్కేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత బంద్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.